ఎప్పుడైతే సునీతారెడ్డి చంద్రబాబుతో సమావేశమై ఈ ఆస్తుల గురించి చర్చ చేశారని జగన్మోహన్ రెడ్డి గారికి ఉప్పందిందో ఆయన అప్రమత్తమై వెంటనే నేషనల్ లా ట్రిబ్యునల్లో పిటిషన్ ఫైల్ చేశారు. ఇది జరిగింది. ఈ పిటిషన్ విషయం బయటపెట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మీడియా వారు ప్రత్యేకించి ఆంధ్రజ్యోతిలో మొదటి నుంచి వచ్చినాయి. షర్మిల ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిసాక కూడా షర్మిలకు జగన్కు రాజీ జరుగుతోంది, చర్చలు జరుగుతున్నాయి బెంగళూరులో అని వార్తా కథనాలు వచ్చినాయి. అది నిజం కాదు. అప్పటికే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అంటే దీంట్లో ఆంతర్యం ఏంటంటే మళ్ళీ ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశాడు, చెల్లిని తల్లిని కోర్టుకు లాగాడని కూడా మళ్ళీ ఆంధ్రజ్యోతి రాసింది. ఇవన్నీ ఏమిటంటే 2 రకాల ఎత్తుగాళ్ళు. ఒకటి, వాళ్ళ ఎత్తుగాడ సక్సెస్ అయితే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి. అది సక్సెస్ కాకపోతే తల్లిని చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకు లాగాడని ఆల్టర్ చేయొచ్చు.